ఆ 400 ఎకరాల్లో 100 ఎకరాలు ఈరోజు జేసీబీలు వచ్చి పనిచేయడాన్ని వీళ్ళు ఇచ్చిన సమాచారంలో బుల్డోజర్లను ఇవ్వడం జరిగింది. ఏవైతే ఈ ఏనుగులు లేదంటే జింకలు, నెమళ్లు, ఇతరత్ర పర్యావరణంలో ఉన్న జీవరాశులన్నిటి వీడియోకి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చి ఉంటారు కాబట్టి అది సుప్రీంకోర్టు అట్లా భావించడానికి అనుకూలత ఏర్పడి ఉంటుంది. బట్ ఏదైనా సరే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను సుప్రీంకోర్టు ఇచ్చే ఏవైతే రూల్స్ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది. సమస్య ఏంటంటే ఈరోజు 100 ఎకరాల్లో జరుగుతున్న అంశాల మీద చర్చ ఉంది కానీ ఛత్తీస్గఢ్ లో 2,72,000 ఎకరాల భూమిలో 92,000 పైచిలకు ఇవాళ చెట్లను అదానీ కంపెనీ నరికివేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నది, ఒక పవర్ కంపెనీకి సంబంధించిన అంశంలో. అట్లాంటి విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వాటి మీద కూడా సుప్రీంకోర్టు సూమేటుగా తీసుకోవాల్సిన సందర్భం ఉంది. హైకోర్టు కూడా సూమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే